హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చెర్రీ భూమికి కాల్ చేసి, హలో భూమి, నువ్వు మా ఇంటికి వస్తావు కదా, కాబట్టి నీ రూమ్ ఎలా రెడీ చేయాలో నాకు చెప్పవా అని అడుగుతాడు చెర్రీ. లేదు చెర్రీ గారు, నేను మీ ఇంటికి రావటం లేదు. నేను గగన్ గారి ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నేను వచ్చింది కూడా శారదా ఆంటీ వాళ్ళ ఇంటికే కదా, అందుకే నాకు ఆంటీతో ఉంటేనే చాలా ప్రేమగా ఉన్నట్లు అనిపిస్తుంది. ప్లీజ్ ఏమనుకోకండి, నాన్నతో నేను మాట్లాడుకుంటాను అని చెప్తుంది పాపం భూమి. సరే భూమి, నీ ఇష్టం అని చెప్పి ఇంకా ఏమీ మాట్లాడకుండా అలా ఫీల్ అవుతూ ఉంటారనమాట చెర్రీ. ఇది ఇలా ఉండగా అపూర్వని ఐస్ క్రీమ్ అడుగుతుంది భూమి. ఏయ్, నీకేమైనా పిచ్చా, ఇలాంటి కండిషన్లో ఐస్ క్రీమ్ తింటావా అని అంటుంది అపూర్వ. అవునా, మరి మీరు పెద్ద ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్, మరి నీకన్నీ తెలిసినట్టు చెప్తున్నావు. ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ కావాలి అంతే అని అంటాడనమాట. ఇంకా భూమి, సరే తేకొచ్చొస్తానా, తెస్తాను అని ఇంకా అలా లోపలికి లైక్ అపూర్వ అయితే బయటికి వెళ్తుంది ఐస్ క్రీమ్ తీసుకురావడానికి. ఇది ఇలా ఉండగా శరత్ చంద్ర అప్పుడే రాత్రి అవుతుంది కాబట్టి భూమిని చూడ్డానికి వస్తారు. ఇంకా అలా భూమి అయితే నిద్రపోతున్నట్లు యాక్ట్ చేస్తూ ఉంటుంది. అమ్మా భూమి అని అంటారు. నాన్న రండి కూర్చోండి అని అంటుంది భూమి. ఎలా ఉన్నావమ్మా భూమి, నిన్ను అపూర్వ ఎలా చూసుకుంటుంది అని అడుగుతారనమాట శరత్ చంద్ర. పర్లేదు అంకుల్, మమ్మీ బాగానే చూసుకుంటున్నారు అని అంటుంది భూమి. అదే టైంలో భూమి బాగా గట్టిగా దగ్గుతున్నట్లు నటిస్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే డాక్టర్స్ కూడా రౌండ్స్కి వస్తారు. రౌండ్స్కి వచ్చి చెక్ చేయడానికి ఇంకా అలా చెక్ చేస్తూ ఉంటారు. సార్, డిశ్చార్జ్ ఎప్పుడు చేయొచ్చు అని అడుగుతారనమాట శరత్ చంద్ర. సార్, రేపు మార్నింగ్ మీరు తనని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, తనకి కోల్డ్కి సంబంధించిన లైక్ కోల్డ్ వాటర్ కానీ కోల్డ్కి సంబంధించిన ఐటమ్స్ ఐస్ క్రీమ్ లాంటిది కానీ ఐస్ కానీ తనకి వీలైనంత దూరంగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే తన హార్ట్ ఇప్పుడు కాస్త వీక్గా ఉంది కాబట్టి అలాంటి ఐటమ్స్ అనేవి తినకుండా వాటిని రెస్ట్రిక్ట్ చేయండి అని చెప్తారనమాట డాక్టర్. కరెక్ట్గా అదే టైంకి అపూర్వ బయట నుండి ఐస్ క్రీమ్ తీసుకురావడంతో ఒక్కసారిగా భూమి నవ్వుకుంటుంది. శరత్ చంద్ర డాక్టర్ అపూర్వని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటండి, ఐస్ క్రీమ్ ఎందుకు తీసుకువచ్చారు? మీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? పేషెంట్ హార్ట్ కండిషన్ అలా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తింటారా అని అడుగుతుంది డాక్టర్. అయ్యో డాక్టర్, నేను అని అనేలోపు, ఏంటి అపూర్వ మమ్మీ, నేను వద్దు వద్దు అన్నా గుండెకి చల్లగా ఉంటుంది, ఐస్ క్రీమ్ తింటే చల్లబడతావని నువ్వే చెప్పావు కదా అని అపూర్వని ఇరికిచ్చేస్తుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇంకా డాక్టర్, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే శరచంద్ర, అపూర్వ, ఏంటపూర్వ, డాక్టర్ అన్నారని కాదు, నువ్వైనా కామన్ సెన్స్ లేదా? భూమి పరిస్థితి ఏంటి, నువ్వు తెచ్చిన ఐటమ్ ఏంటి అని అడుగుతారు శరత్ చంద్ర. అది కాదు బావా, అది అని అంటుంది. నాన్న, నేను మీతో ఒక్క మాట అడగచ్చా అని అంటుంది భూమి. ఏంటమ్మా, అడుగు, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తానమ్మా, ఏమడుగుతావు అని అంటారు పాపం శరత్ చంద్ర. నాన్న, నేను డిశ్చార్జ్ అయ్యాక శారదా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఎందుకంటే ఆంటీ నన్ను అన్ని విధాలా చూసుకుంటారు, ఒక అమ్మలాగా. నాకేం కావాలో అన్నీ ఆంటీకి బాగా తెలుసు. చూశారు కదా పాపం అపూర్వ మమ్మీ తెలియకుండానే ఎంత పెద్ద తప్పు చేసేసిందో. ఇలా ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే, నాకు జరగరాంది జరిగితే మీరు బాధపడతారు కదా, అందుకే నేను శారదా ఆంటీ ఇంటికి వెళ్తాను నాన్న, ప్లీజ్ అని అంటుంది భూమి. సరే, తప్పు నా వైపు ఉంది కాబట్టి ఒప్పుకుంటున్నాను. అపూర్వ, ఇదంతా నీ వల్లే అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట శరత్ చంద్ర. ఎస్ ఎస్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. నన్ను ఇరికిస్తావా అని మనసులో అనుకుంటుందన్నమాట అపూర్వ. వద్దు, నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. ఏంటి, నిన్ను ఇరికిచ్చానన్నా?
నువ్వు మాకు చేసిన అన్యాయంతో పోలిస్తే ఇది చాలా తక్కువ మమ్మీ. నువ్వు ఇలాంటివి ఇంకా ఇంకా చూడాల్సి వస్తుంది. రెడీగా ఉండు. డిశ్చార్జ్ అయిపోయి కోలుకుని వచ్చాక నేనంటే ఏంటో నీకప్పుడు చూపిస్తా. నా చేతిలో నీకు బ్యాండ్ బజా భారత్ ఉంటుంది. రెడీగా ఉండు అని చెప్పి హ్యాపీగా నవ్వుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా భూమి. ఇది ఇలా ఉండగా పూర్ణి భూమికి కరెక్ట్గా కాల్ చేస్తుంది. ఇప్పుడే నేను తనకి చేయాలనుకున్నానని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది భూమి. హలో పూర్ణి అని అంటుంది. హలో భూమి, నేను నీకు కాల్ చేయాలనుకుంటున్నాను అని అంటారు. ఏంటి విశేషాలు? అవును, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా కష్టపడి నేను అంకుల్ని ఒప్పించాను. రేపు మీ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. నేను డిశ్చార్జ్ అయ్యాక మీ ఇంటికే వస్తున్నాను అని అంటుంది భూమి. ఇంకా పూర్ణి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా ఇంటికా? వావ్, సూపర్. మేము అనుకున్నదే నువ్వు చెప్తున్నావు. భూమి, ఇంతకీ రూమ్ ఎలా ఉండాలి? నీకోసం అన్నయ్య ఆల్రెడీ రూమ్ని రెడీ చేస్తూనే ఉన్నాడు. నువ్వు వస్తావని అన్నయ్యకి అంత నమ్మకం ఉంది. నీ రూమ్ ఎలా ఉండాలో చెప్పు అని అంటుంది పూర్ణి. రూమా? ఇప్పుడు అవన్నీ ఎందుకులే అని అంటుంది భూమి. ఏంటి పరాయి వాళ్ళ మళ్ళీ మాట్లాడుతున్నావు? చూడు, నువ్వు ఇప్పుడు చెప్పాలి, నేను వినాలి, అంతే అని అంటుంది పూర్ణి. సరే, నాకు రూమ్ ఎలా ఉండాలంటే అని ఇంకా ఎక్కువగా డెకరేట్ చేయకుండా జస్ట్ నార్మల్గా ఎటు చూసినా ప్లెజెంట్ ఫొటోస్ కనపడేటట్టు, కొంచెం ప్రశాంతంగా ఉండేటట్టు అని చెప్పి ఇంకా కొన్ని చెప్తుందనమాట భూమి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వింటుంది పూర్ణి. ఓకే, ఇప్పుడే వెళ్ళి అన్నయ్యతో చెప్తాను, ఇలా రూమ్ రెడీ చేయమని చెప్తాను అని చెప్పి చెప్తుంది భూమితో పూర్ణి. పూర్ణి, ఒక్క నిమిషం స్పీకర్లోనే ఉంచు, కాల్ కట్ చేయొద్దు, ఆయన వాయిస్ వినాలనిపిస్తుంది అని అంటుంది. ఓ ఓకే ఓకే అని కాల్ కట్ చేయకుండా ఫోన్ని అలాగే తీసుకువెళ్తుంది అనమాట పూర్ణి. ఒక్కసారిగా రూమ్లోకి వెళ్ళి షాక్ అయిపోతుంది అనమాట పూర్ణి. ఎందుకంటే క్లియర్గా ఎలా అయితే భూమి తన రూమ్ ఉండాలి అని అనుకుందో అలానే ఆ రూమ్ ఉండేసరికి ఒక్కసారిగా పూర్ణి షాక్ అయిపోతుంది. ఎలా ఉంది రూమ్? బాగుందా? తనకి నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను అని అంటాడు గగన్. అన్నయ్య, ఇది ఇది ఎలా సాధ్యం అన్నయ్య అని అడుగుతుంది. ఏది అని అడుగుతాడు గగన్. అన్నయ్య, నేను ఇప్పుడే తనతో మాట్లాడానా? తను ఏదైతే చెప్పిందో, ఎలా అయితే తన రూమ్ ఉండాలి అని అనుకుందో, నువ్వు ఎగ్జాక్ట్లీ అలానే రూమ్ని రెడీ చేసావు. అసలు మీ ఇద్దరి టేస్ట్స్ ఇంత బాగా ఎలా మ్యాచ్ అయ్యానయ్యా అని అంటుంది పూర్ణి. ఇదంతా వింటూ హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట భూమి. గగన్ ఎంతైనా తను మన గురించి ఆలోచిస్తుంది. మన అనుకునే వాళ్ళ గురించి ఆలోచించడంలో తప్పేముంది పూర్ణి? భూమి మనలో ఒక అమ్మాయిలా కలిసిపోయింది. మన ఇంట్లో ఉండే అమ్మాయిలాగే ఆలోచిస్తుంది. అలాంటి తన కోసం ఆలోచించడంలో తప్పేమీ లేదు కదా అని అంటాడనమాట గగన్. ఇంకా అలా గగన్ అయితే అలా మాట్లాడేసరికి పాపం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. గగన్ గారు, మీరు తెలియకుండానే నాపై ఎంతో ప్రేమను చూపిస్తున్నారు అని ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటుందన్నమాట భూమి. ఇంకా పూర్ణి, హలో విన్నావా భూమి, నీపై అన్నయ్య ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అని అంటుంది. అవును విన్నాను అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అలా ఇంకా భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా శారద అండ్ గగన్ ఇద్దరు భూమిని తీసుకువెళ్ళడానికి వస్తారు. భూమి అలా ఇంకా హ్యాపీగా డిశ్చార్జ్ అయిపోయి రెడీగా ఉంటుంది. ఇంకా డిశ్చార్జ్ చేసి భూమిని తన ఇంటికి తీసుకువెళ్తాడనమాట గగన్. అలా ఇంకా శారద భూమి వైపు చూస్తూ, భూమి నువ్వు అనుకున్నది నెరవేరేలానే ఉంది అని అంటుంది. ఆంటీ, అంటే మీ ఉద్దేశం అని అడుగుతారు. నువ్వు అనుకున్నదేలే అని ఎంతో హ్యాపీగా నవ్వుతూ చెప్తారు శారద. ఇంకా భూమి అలా కింద పడిపోతున్నట్టు యాక్ట్ చేస్తుంది. వెంటనే గగన్ వచ్చి భూమిని పట్టుకుంటాడు. ఇంకా అలా భూమిని గగన్ ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. ఒక్కసారిగా అది చూసిన శారద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ప్రేమగా భూమి. గగన్ అలా ఎత్తుకొని భూమిని రూమ్లోకి తీసుకువెళ్తారు. నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు,
సరేనా అని అంటాడనమాట గగన్. ఏవండి, మీరు నాపై ఇంత ప్రేమని ఎందుకు చూపిస్తున్నారు అని అడుగుతుంది భూమి. ఇది ప్రేమ కాదు, బాధ్యత అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గగన్. మీరు మనసులో ఎంత చెప్పినా నాపై ప్రేమ ఉందని నాకు తెలుసు, పెడతా, బయట పెడతా అని మనసులో అనుకుంటుంది భూమి. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర ఇంటికి వచ్చి చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఛ, ఖచ్చితంగా భూమి మన ఇంటికే వస్తుంది అనుకున్నాను, కానీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళింది? అసలు ఏంటిది? వాళ్ళపై ఎంతలా చెప్పినా భూమి ఎందుకని అంత అభిమానం చూపిస్తుంది? భూమిని ఏం చెయ్యాలి అని, ఎలా భూమి మనసు మార్చాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శరత్చంద్ర. అపూర్వ దగ్గరికి వచ్చి ఇదంతా నీ వల్లే జరిగింది, నా భూమి ఇంటికి రాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అని కోప్పడుతూ ఉంటాడు. బావా, ఎందుకు బావా తనపై అంత ప్రేమ ఎందుకు పెంచుకుంటున్నావు? ఎప్పటికైనా తన అమ్మా నాన్న దగ్గరికి తను వెళ్ళిపోతుంది. ఎవరో అమ్మాయి గురించి నువ్వు ఇంతలా ఎందుకు బాధపడుతున్నావు? చూడు, 2 days నుండి నువ్వు అసలు నక్షత్రతోనే మాట్లాడలేదు. నక్షత్ర ఎంత ఫీల్ అవుతుందో తెలుసా అని అంటుంది అపూర్వ. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? నేను చెప్తుందేంటి, నువ్వు చెప్తుందేంటి? నక్షత్ర మాట్లాడట్లేదంటే తను మన పరిస్థితిని అర్థం చేసుకోవాలి, తనని మనం అర్థం చేసుకోవడం ఏంటి? చూడు, భూమి గురించి ఇంకొక్క మాట తక్కువగా మాట్లాడినా నేను ఊరుకోను. తనకి వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలియచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, తను నాకు పుట్టకపోవచ్చు, కానీ ఈ జన్మకి భూమినే నా కన్న కూతురు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా చెర్రీ ఎలా అయినా భూమిని చూడాలి, భూమితో మాట్లాడాలి, నేను భూమి దగ్గరికి బయలుదేరుతానని చెప్పి అలా ఇంకా గగన్ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతాడనమాట చెర్రీ. ఇంకా గగన్ చెర్రీ వైపు చూస్తూ ఉంటాడు. రే చెర్రీ, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడనమాట ఆ గగన్. ఏం లేదన్నయ్య, నేను మామూలుగా భూమిని పలకరించడానికి వచ్చాను. భూమిని చాలా రోజులైంది చూసాను అనిపిస్తుంది, అందుకే భూమితో ఒకసారి మాట్లాడాలని వచ్చాను అని అంటారు. ఇంకా గగన్ అలా చెర్రీ వైపు చూస్తూ ఉంటాడు. భూమి అని పిలుస్తూ ఉంటాడు చెర్రీ. ఇంకా భూమి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు చెర్రీ. ఎలా ఉన్నారు చెర్రీ గారు అని అడుగుతుంది భూమి. నాకేంటి, నేను చాలా బాగున్నాను, కానీ నీ విషయంలోనే చాలా బాధగా ఉంది భూమి. నువ్వు ఇలా ఉండడం నాకు అస్సలు నచ్చటం లేదు అని పాపం చాలా బాధపడుతూ ఉంటాడనమాట చెర్రీ. అయ్యో చెర్రీ గారు, ఎందుకు అంతలా బాధపడుతున్నారు? ఇప్పుడు నాకు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నేను బాగున్నాను, మీరేమీ బాధపడద్దు అని చెప్తుందనమాట. అలా పాపం భూమి ఇన్నాళ్ళు నేను నా మనసులో చాలా విషయాలు దాచుకున్నాను, కానీ ఇప్పుడు ఆ నిజాలన్నీ బయట పెట్టేయాలి అని అనుకుంటున్నాను. భూమి, నువ్వు ఏమైనా ఫీల్ అవుతావో నాకు తెలీదు, కానీ ఇంకా నా మనసులో మాట చెప్పకపోతే నాది చాలా పెద్ద తప్పు అవుతుంది. అందుకే నీకోసం అని తన దగ్గర నుండి ఒక ఫ్లవర్ని బయటికి తీస్తాడనమాట చెర్రీ. ఒక్కసారిగా భూమి అయితే అలా షాక్ అయిపోతుంది. డోర్ దగ్గర అప్పుడే ఇంకక్కడికి భూమికి జ్యూస్ తీసుకువస్తున్న గగన్ డోర్ దగ్గర నించొని ఇదంతా చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. గగన్ వచ్చిన విషయాన్ని భూమి అండ్ చెర్రీ ఇద్దరు గమనించరు. ఇంకా చెర్రీని చూస్తూ భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చెర్రీ గారు, ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. భూమి, ఒక్క నిమిషం, ముందు నేను చెప్పేది విను భూమి, ఎప్పటి నుండో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నా ప్రాణం భూమి, నీతో కలిసి జీవితాంతం ఇలాగే ఉండాలనుకుంటున్నాను. నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఎప్పుడైతే నిన్ను చూశానో, ఎప్పుడైతే నువ్వు మా ఫ్యామిలీ కోసం ఇంతలా ఆలోచిస్తున్నావో అప్పుడే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఈ విషయాన్ని ఇందు అక్క పెళ్లిలో చెప్పాలనుకున్నాను, కానీ అప్పుడు సిచ్యువేషన్ కుదరలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఐ లవ్ యూ భూమి. నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ భూమి అని రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఉంటాడనమాట చెర్రీ. ఒక్కసారిగా గగన్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంక భూమి అలా చెర్రీ వైపు నవ్వుతూ చూస్తూ, చెర్రీ గారు,
నేను మిమ్మల్ని ఎప్పుడూ ఒక స్నేహితుల్లా మాత్రమే చూశాను. మీరు చాలా మంచివాళ్ళు చెర్రీ గారు. మీరు ఎంతో మంచివారు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. అందరి సంతోషాన్ని కోరుకుంటారు. మీలాంటి వారు ఉండడం చాలా రేర్. కానీ నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నాను. వారితోనే నా జీవితమని నేను మనస్ఫూర్తిగా డిసైడ్ అయిపోయాను. అలాంటప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించడం కుదరదు చెర్రీ గారు అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా చెర్రీ, ఏంటి నువ్వు ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమిస్తున్నావు భూమి? ఆ విషయం నేను తెలుసుకోవచ్చా అని అడుగుతాడు చెర్రీ. అంటే అది ఇప్పుడు నేను చెప్పాలనుకోవటం లేదు అని అంటుంది భూమి. ప్లీజ్ భూమి, నేను వినాలి అనుకుంటున్నాను. నాకు నీ ప్రేమ ఎలాగో దక్కలేదు, కానీ ఆ ప్రేమని దక్కించుకునే ఆ అదృష్టవంతుడు ఎవడో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పు భూమి అని అడుగుతాడనమాట చెర్రీ. ఇంకా అలా భూమి గగన్ గారు అని చెప్తుంది. ఒక్కసారిగా భూమి తన్ని ప్రేమిస్తుందని తెలుసుకొని షాక్లో ఉండిపోతాడు గగన్. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ గగన్ అయితే భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.